So friends, this is Rajshekhar and you are watching Shekhar Tech Tutor YouTube channel. So friends, వాళ్ళు అయితే X200 T మొబైల్ ని అయితే లాంచ్ చేశారు రీసెంట్ గానే. ఇది జనవరి 27th అయితే లాంచ్ అయింది. సో ఈ వీడియోలో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. సో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఎక్స్ సిరీస్ అంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అని చెప్పొచ్చు. సో ఇందులో మాక్సిమం వీళ్ళు కెమెరా మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తారు, కెమెరా అండ్ డిజైన్ మీద అయితే. సో ఫస్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సర్ని అయితే యూస్ చేశారు. సో బ్యాక్ సైడ్ ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి 882 సెన్సర్ని అయితే యూస్ చేశారు సోనీ వాళ్ళది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెలే. ఇది వచ్చేసరికి శాంసంగ్ సెన్సర్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా ఇది కూడా సోనీ సెన్సర్ అయితే యూస్ చేశారు. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే జైస్ పార్ట్నర్షిప్ కూడా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరాస్కి, ట్రిపుల్ కెమెరాస్కి అయితే. అండ్ జైస్ ఎఫెక్ట్స్ అండ్ ఈ పోర్ట్రేట్లో అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు జైస్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి సో ఇవన్నీ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీజనల్ పోర్ట్రేట్స్ కూడా అయితే ఉంటాయి ఇందులో. సో కెమెరా దీని మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి. ఈ ఎక్స్ సిరీస్లో మేజర్ కెమెరాస్నే వీళ్ళు ఎక్కువ టార్గెట్కి అయితే పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది LTPO డిస్ప్లే అయితే కాదు, LTPS డిస్ప్లే. LTPO డిస్ప్లే కూడా అయితే లేదు, అది కూడా ప్రొవైడ్ చేయాల్సింది LTPO డిస్ప్లేని అయితే. సో వీళ్ళ ప్రైస్ వచ్చేసరికి 59,999కి అయితే లాంచ్ చేశారు ఈ మొబైల్ని. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఇవ్వచ్చు LTPO డిస్ప్లే, బట్ స్కిప్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మ్యాసివ్ 6200 mAh కెపాసిటీతో అయితే బ్యాటరీ వస్తుంది. అండ్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బాక్స్లోనే ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ 40 వాట్స్ అండ్ నెక్స్ట్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 6200 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరాస్ ఒకటే బాగుంటే సరిపోతుందా, పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుండాలి కదా. సో ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ అయితే వస్తుంది ఈ మొబైల్. పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ స్కిప్ చేయడం బెటర్. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 60,000 దగ్గర అయితే లాంచ్ చేశారు వీళ్ళు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా మనకి బెటర్ 80 లీడ్ ప్రాసెసర్స్ కూడా అయితే వస్తాయి. సో ఇది వీళ్ళు కెమెరా అండ్ డిజైన్ ఓరియంటెడ్గా తీసుకొచ్చిన మొబైల్ కాబట్టి ప్రాసెసర్ కూడా ఓకేగా తీసుకొచ్చారు. నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఈ మొబైల్ వైఫై 7 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంటుంది, NFC ఉంటుంది, IP68 అండ్ IP69 రేటింగ్ కూడా అయితే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మెటల్ బాడీతో అయితే వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఏ గ్లాస్ వీళ్ళు ఎగ్జాక్ట్ గా అయితే మెన్షన్ చేయలేదు బ్యాక్ సైడ్. ఇంకొకటి నాకు కాన్ అనిపించిన విషయం వచ్చేసరికి ఇందులో USB 2.0 సపోర్ట్ అయితే ఉంటుంది. USB 3 సపోర్ట్ అయితే ఇవ్వాల్సింది, USB 2.0తో సపోర్ట్తోనే అయితే వస్తుంది. సో ఇదైతే ఒక కాన్ నోటీస్ చేయొచ్చు మనం ఈ మొబైల్లో. మనం 60,000 వరకు పెడుతున్నాం అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ ర్యామ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. కాస్ట్ కటింగ్ అనిపించింది నాకు వచ్చేసరికి డిస్ప్లే రెజల్యూషన్లో అండ్ USB సపోర్ట్లో. ఇంకా ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి అయితే వద్దాం. సో ఈ మొబైల్ Vivo X200T వచ్చేసరికి ఎవరి కోసం అంటే ఎవరైతే మేజర్ కెమెరాస్ అండ్ డిస్ప్లే కూడా ఫ్లాట్ డిస్ప్లే ఉండాలి అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటారు, ఈ మొబైల్ అయితే వారికి సూట్ అవుద్ది. సో గేమింగ్ పరంగా నేనైతే ఈ మొబైల్ని అయితే రికమెండ్ చేయను. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకోసం మరిన్ని తీసుకొస్తూనే ఉంటాను.